నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పర్యటించారు. రైతు గోస బీజేపీ భరోసా అనే పేరుతో ఆ పార్టీ నేతలు చేస్తున్న యాత్ర రైతుల కోసం కాదని, ఆ పార్టీ గోస చెప్పేందుకే చేస్తున్నారని విమర్శించారు. పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. తడిసిన ధాన్యంతో పాటు కళ్ళల్లో ఉన్న ప్రతి గింజను కొంటామని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. నిజానికి కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో 56 లక్షల మెట్రిక్ టన్నులను మాత్రమే కొనుగోలు చేయాలని ఆంక్షలు పెట్టినా ఇప్పటికే 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అబాసుల పాలు చేసేందుకే బీజేపీ నేతలు యత్నిస్తున్నారని ఎమ్మెల్యే బొజ్జు చెప్పారు. వరి కొనుగోలు చేయడం లేదని, లేకపోతే మొక్కజొన్నను కొనుగోలు చేయడం అని పనికిరాని వాళ్ళ యొక్క గోసని బాహ్య ప్రపంచానికి చెప్పడానికి, వాళ్ళ యొక్క ఆవేదనని వెలిబుచ్చుకోవడానికి, భవిష్యత్తులో మేము అధికారం వస్తామని ఒక కలగని ఈ యొక్క బీజేపీ గోసయాత్రను చేపట్టడం అనేది జరిగింది. అది రైతు గోసయాత్ర కాదు, అది బీజేపీ గోసయాత్ర. వాస్తవంగా వారందరికీ కూడా తెలవాల్సిన విషయం, ఈరోజు కేంద్రంలో మీరు ఇచ్చిన టార్గెట్ ఎంత, మేము తీసుకున్న టార్గెట్ ఎంత, మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. మీరు అనుకున్న టార్గెట్ ఎక్కువనే కొనుగోలు చేస్తాం, అదేవిధంగా తడిసిన ధాన్యంతో సహా ప్రతి గింజని కొనుగోలు చేస్తామని మేము మాట ఇవ్వడం అనేది జరిగింది. ఈరోజు మద్దతు ధరనే కాకుండా ప్రతి రైతుకి సన్నాలకైతే 500 చొప్పున ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టడం అనేది జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా సంతోషపడుతున్నారు, సంబరపడుతున్నారు, అభినందిస్తున్నారు. అరే మాకు ఎవరు కూడా చేయలే. ఆ రోజు నుండి ప్రభుత్వం ఏమో వరేస్తే ఉరేని వాళ్ళు భయపెట్టించారు. ఆ రోజు ఇదే మా కాంగ్రెస్ నాయకులు మాతో సహా నాతో సహా వీళ్ళందరూ కూడా తిరిగేసి రైతు సమస్యల మీద వరి కళ్ళలో తిరుక్కుంటా వాళ్ళ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మేము ప్రెషర్ పెడితే అప్పుడు కొనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. వాళ్ళైతే 100% బ్యాన్ చేస్తుండే. కానీ మేము పోయినసారి ఇబ్బంది పడనీయలే, ఈసారి కూడా ఇబ్బంది పడనీయలే. కానీ అకాలంగా వర్షాల వల్ల, అదేవిధంగా కృత్రిమంగా కొంతమంది బీజేపీ లీడర్లు, బీఆర్ఎస్ లీడర్లు సృష్టించిన సమస్యల వల్ల కొంత సమస్యలు అవుతున్నాయి. ఈరోజు హమాలీల సమస్య తీవ్రంగా ఉంది. హమాలీలు పోయి పని చేస్తామంటే బీజేపీ బీఆర్ఎస్ లీడర్లు మీరు అక్కడ వెళ్ళొద్దు, వాళ్ళని రెచ్చగొట్టేసి మీరు ఎక్కువ పర్సెంటేజ్ డబ్బులు అడగాలి ఆలోచనతోటి వరి కొనుగోలు చేయడం లేదని